ఒక పర్సన్ చనిపోయారంట మీల్ ప్రెప్స్ చూసి చేసి తిన్నందుకు. మనకి ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాకబుల్ డిస్టెన్స్ లో దొరుకుతున్నప్పుడు తెచ్చుకొని వండుకొని తినడానికి ఏందండి మనకంత కష్టము. మీల్ ప్రెప్స్ పైన డిపెండ్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు మీల్ ప్రెప్స్ చూపిస్తున్నారు. వాళ్ళు వ్యూస్ కోసం మనీ ఎర్న్ చేయడానికి ఎంత వరకైనా తెగించి చూపిస్తారు. మీరు మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ ని కోల్పోతారన్నది మర్చిపోకండి. డోంట్ డూ సచ్ ప్రెప్స్ అండ్ మేక్ యువర్ ఓన్ ఫ్యామిలీ ఇన్ రిస్క్. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్, ఒక అమ్మాయి కాన్స్టెంట్ గా నన్ను అడుగుతుంది ఇన్స్టాగ్రామ్ లో ప్లస్ యూట్యూబ్ లో, అక్క మీల్ ప్లాన్ ప్లీజ్ షేర్ చేయరా, మీరు ఎలా మీల్ ప్లాన్ సెట్ చేసుకుంటారు అని అడుగుతుంది. సో తన కోసం అండ్ ఇంకా ఎవరైతే మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని వీక్ అంతా రెస్ట్ గా ఎంజాయ్ చేస్తూ కుకింగ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మీల్ ప్లాన్ నేను మీకోసం తీసుకొచ్చాను. చూడండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్రొద్దున లేవగానే ఏం కుక్ చేయాలి, ఇవాళ ఏం వండాలిరా అనే డైలమా నుంచి ఆల్మోస్ట్ మీరు బయటకు వచ్చేస్తారు. ఈ మీల్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, మీరు ప్రిపేర్ చేసుకొని వెజిటేబుల్స్ స్టాకింగ్ చేసుకొని అండ్ మీల్ ప్లాన్ ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకున్నారో అది ఒక ప్లేస్లో ఫ్రిడ్జ్ పైన కానివ్వచ్చు, కౌంటర్ టాప్ దగ్గర కానివ్వచ్చు, వాల్కి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ ప్లాన్ని చూసి ఆ ప్లాన్కి అనుగుణంగా మీరు కుకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 30 మినిట్స్లో మీరు ఫ్రెష్గా హాట్గా మీ ఫ్యామిలీకి, మీ లవ్డ్ వన్స్కి ఫుడ్ అనేది సర్వ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఎటువంటి మీల్ ప్రెప్స్ చూపించట్లేదు, లైక్ ప్యూరీస్, బాయిల్డ్ ఫుడ్, చట్నీస్, ఎస్ టమాటో బాయిలింగ్, ఆనియన్స్ ఫ్రీగానే అన్ని కట్ చేసుకొని పీల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లాంటివి ఏమీ చూపించట్లేదు. పుదీనా అవి ఏమైతే క్యూబ్స్ ఉంటాయి కదా, అల్లం వెల్లుల్లి క్యూబ్స్ డీప్ ఫ్రీజ్ చేసుకొని ప్రెప్స్ చూపిస్తుంటారు కదా, అవి కూడా నేను చూపించట్లేదు. ఆల్ ఇన్ హెల్దీ వే, అంటే హెల్దీ ఫార్మాట్లో మీరు మీ ఫుడ్ని ఎలా ప్రిపేర్, అంటే మీల్ ప్లానింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ డే మీరు మోస్ట్లీ ఒక 1 hour నుంచి 45 minutes మీరు ఈ కుకింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ డే మీరు కుకింగే చేస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. ఎస్, ఇలా స్టాకింగ్ చేసుకొని నేను చెప్పినట్టు స్టాకింగ్ చేసి పెట్టుకుంటే మాత్రం మీకు మీ మీల్ ప్లాన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఎవ్రీ డే యూ కెన్ సర్వ్ యువర్ లవ్ వన్స్ ఫ్రెష్ ఫుడ్ అనమాట. సో నేను రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను, అంటే రీల్ చూశాను, దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎస్, మీల్ ప్రెప్స్ వల్ల ఎంత డేంజరస్ అవుతుందంటే మన లైఫ్ మనము చెప్పనవసరం లేదు. ఆల్మోస్ట్ ఒక పర్సన్ చనిపోయారంట మీల్ ప్రెప్స్ చూసి చేసి తిన్నందుకు. అండ్ ఇది పర్టికులర్ థింగ్ నేను ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే, ఒక డాక్టర్, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ హైదరాబాద్లో, తనే ఎస్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ పైన హీ వాస్ టెల్లింగ్ దట్ మీల్ ప్రెప్స్ వల్ల ఒక ప్రాణం అనేది పోయింది అండ్ హోల్ ఫ్యామిలీ సిక్ అయిందంట. సో అందుకోసం అని చెప్పి మీ అందరికీ మీల్ ప్రెప్స్ వల్ల జరిగే ఏంటిది మన బాడీలో అయ్యే థింగ్స్ అంటే ఎలా ప్రభావం అవుతుంది అనే దాని గురించి నేను కొంచెం ఒక 1 minute మాట్లాడాలి అనుకుంటున్నాను మీతోటి. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము ఎ లాట్ ఆఫ్ మీల్ ప్రెప్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు మీల్ ప్రెప్స్ చూపిస్తున్నారు. అండ్ యూ ఆల్ న్యూ ఏంటిది, స్టార్టింగ్ నుంచి నేను మీల్ ప్రెప్స్కి టోటలీ అగెయిన్స్ట్. నేను ప్రెప్స్ అనేటివి అస్సలు చేయను. మీరు నా వీడియోస్లో చూసిన వాటి ప్రీవియస్ వీడియోస్లో ఐ ఓన్లీ షో హౌ టు ఏంటి స్టోర్ ఎలా చేసుకోవాలి, ఎలా ఏంటి వెజిటేబుల్స్ని వాష్ చేసుకోవాలి, ఇదే చూపించాను. కానీ ఎప్పుడు నేను మీల్ ప్రెప్స్ చూపించలేదు. వై? బికాస్ ఐఎమ్ టోటలీ అగెయిన్స్ట్ మీల్ ప్రెప్స్ అనమాట. సో ఇక్కడ ఏదైనా కానివ్వండి, మీరు నాన్ వెజ్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ప్యూరీస్ చేసుకున్నా కానీ, బాయిలింగ్ చేసినా కానీ, స్పెషల్లీ ఆనియన్స్ పీల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కూడా ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది, అది కానివ్వండి. ఎస్, ఎవరో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వేరే వాళ్ళు ఏదో చూపిస్తున్నారు. వాళ్ళు వ్యూస్ కోసం మనీ ఎర్న్ చేయడానికి ఎంత వరకైనా తెగించి చూపిస్తారు. వాళ్ళు చూసింది ప్రతి ఒక్కటి నమ్మేసి వాళ్ళు చెప్పినట్టు మీరు ఆచరణలో పెట్టారనుకోండి, మీరు మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ని కోల్పోతారన్నది మర్చిపోకండి. ఎందుకంటే ఎస్, యువర్ లవ్డ్ వన్స్ ఆర్ మోర్ ప్రీషియస్. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కానీ, ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో ఎవరు ఏం చెప్పినా కానీ అస్సలు నమ్మద్దు. ప్రెప్స్ అస్సలు ప్రిపేర్ చేసుకోవద్దు. మన
లైఫ్లో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. వీఆర్ ఇన్ ఇండియా అండి. ఇండియాలో మనకి ప్రతి ఒక్కటి ఫ్రెష్గా దొరుకుతుంది. మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఏవైనా అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి వీ కెన్ ఈజీలీ బ్రింగ్ అండ్ స్టోర్ ఇన్ ప్రాపర్ వే. ఇండియన్ ఎన్వైర్న్మెంట్ అంటే ఇక్కడ కండిషన్స్ వేరు, అంటే వెదర్ కండిషన్స్ అనేది టోటల్లీ డిఫరెంట్. మీరు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes అన్న మీరు అలానే పెట్టారనుకోండి, ఫుడ్ అది కంటామినేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట, పాడైపోతుంది. అంటే బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది అందులో ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మీల్ ప్రెప్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని మీరు చూస్తున్నారు కరెక్టే, వాళ్ళు ఏ ప్రాసెస్లో చేస్తున్నారు అన్నది దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారంటే వాళ్ళు చెప్పిన మీల్ ప్రెప్స్ చెప్పినట్టే మీరు పాటిస్తారన్నది మనకు గ్యారంటీ ఉందా? కొన్నిసార్లు మీరు ఏదైనా మీల్ ప్రెప్స్ ప్రిపేర్ చేస్తారు, బాయిలింగ్ అవన్నీ చేశారు, ప్యూరీస్ అన్నీ చేశారు, ఫ్రిడ్జ్లో పెట్టారు, తీశారు, వండుతున్నారు. ఏదో ఒక రోజు ఒక ప్యూరియో కానివ్వండి, ఐస్ క్యూబ్స్ ఏవైతే ఉంటాయో, పుదీనా చట్నీ క్యూబ్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళనే పెట్టేసి మర్చిపోయారు. అండ్ ఈవినింగ్ నోటీస్ చేశారు, అయ్యో ఇది ఇలానే పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేశారు, మళ్ళీ తీశారు, అది మళ్ళీ కుక్ చేశారు. ఇంట్లో అందరికీ లూజ్ మోషన్స్, డయేరియా లాంటివి వచ్చాయనుకోండి, ఎస్, హూ విల్ బి రెస్పాన్సిబుల్? ఈ ఎవరైతే మీల్ ప్రెప్స్ చేస్తారో వాళ్ళు కింద డిస్క్లైమర్లు రాస్తారు, ఏంటి, మేము ఏదైతే చూపిస్తున్నామో అది జనరల్ పర్పస్ కోసమే చేస్తున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చూసి చేస్తే మాత్రం అది మీ ఓన్ రిస్క్ పైన మీరు చేయండి అని చెప్పి వాళ్ళు డిస్క్లైమర్స్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేసి మీకు ఏమైనా అయింది, మాకు ఇట్లా అయింది మీరు చెప్పినందుకంటే దే ఓన్ సే, మేము ఆల్రెడీ కింద మేము డిస్క్లైమర్ ఇచ్చాం కదా, మీరు చేస్తే మీ ఓన్ రిస్క్ పైన చేయమని చెప్పాము అని చెప్పి చేతులు ఇలా 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 దులిపేసుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి మీల్ ప్రెప్స్ చూసి చేసి తిని ఎస్ మీ బ్రతుకుని చావు దాకా తెచ్చుకోవద్దు అన్నది ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ మీకు క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. వై? బికాస్ ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రీషియస్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ అనేది చాలా ప్రీషియస్. ఇండియన్ వెదర్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. నేను లండన్లో 6 months ఉన్నాను. అక్కడ లండన్లో ఫ్రోజన్ ఫుడ్ చాలా చీప్గా దొరికిపోతుంది. బట్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేవి చాలా కాస్ట్లీగా దొరుకుతాయి అన్నమాట. మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఫ్రోజన్ ఏమో చీప్, ఎస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏమో కాస్ట్లీ. మనకి ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాకబుల్ డిస్టెన్స్లో దొరుకుతున్నప్పుడు తెచ్చుకొని వండుకొని తినడానికి ఏందండి మనకు అంత కష్టము? మీల్ ప్రెప్స్ పైన డిపెండ్ అవ్వడానికి? ఎస్, చెప్పండి. అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టారనుకోండి, ఎస్, 1 week వరకు మీరు వండుకొని తినొచ్చు కదా ఫ్రెష్ వెజిటేబుల్స్ని. ప్యూరీస్ దాకా పోయే అవసరం ఏమొచ్చింది? ప్రెప్స్ దాకా బాయిలింగ్ దాకా పోయే అవసరం ఏమొచ్చింది? అవసరం లేదు. ఇట్స్ నాట్ నెససరీ అండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్, డోంట్ డూ సచ్ ప్రెప్స్ అండ్ మేక్ యువర్ ఓన్ ఫ్యామిలీ ఇన్ రిస్క్. ఎస్, యువర్ లైఫ్ ఈస్ వెరీ ప్రీషియస్. ఈ ప్రెప్స్లో చెప్పేటోళ్ళకి చెప్తారు వాళ్ళు, చెప్పాను కదా, దే వాంట్ వ్యూస్, దే వాంట్ మనీ, ఎస్, దే వాంట్ సబ్స్క్రైబర్స్, దే డూ ఎనీథింగ్. ఎస్, నెగిటివ్ కమెంట్స్ కోసం దే గో ఎనీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కూడా చూపించేస్తారు. ఎస్, సో ప్రీ హీటెడ్ ఫుడ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. ఐ ఆల్రెడీ సెడ్ యూ. ఇఫ్ ఎట్ ఆల్ మనం ఒకవేళ ఈ రోజు ఏదైనా వెజిటేబుల్ కుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ని మనము నైట్ స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే నెక్స్ట్ డే వరకు ఫినిష్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇవాళ కుక్ చేసిన ఫుడ్ని మనము 1 week వరకు కంటిన్యూస్గా హీట్ చేసుకుంటూ తింటూ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఫుడ్లో అనేది బ్యాక్టీరియా అనేది ఈజీగా ఫామ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ డేంజరస్ టు అవర్ హెల్త్ అనేది గుర్తుపెట్టుకోండి. ఐ వోంట్ డూ యూజువలీ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఆస్క్ మీరు ఎందుకు మీల్ ప్రెప్స్ చేయరు అంటే, దిస్ ఇస్ ద రీజన్. ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. నేను రైస్ కూడా నిన్న వండిన రైస్ నేను ఇవాళ తినను యూజువల్గా. అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వండిన రైస్ కూడా నేను నైట్ తినకపోయేదాన్ని పెళ్లి కానప్పుడు. బట్ ఇప్పుడు అయితే అలవాటు అయిపోయింది. అలా ఐ యూస్ టు ఈట్ సచ్ టైప్ ఆఫ్ ఫుడ్ అనమాట. అలా అలవాటు అయిపోయింది. అట్లీస్ట్ యాజ్ దీస్ డేస్ ఐఎమ్ ఈటింగ్ లైక్ ఆఫ్టర్నూన్ వండిన ఫుడ్ నైట్ తింటున్నాను, కన్జ్యూమ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఎక్స్ట్రా వెజిటేబుల్ ఏదైనా మిగిలిపోయింది అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఆ బాయిల్డ్ ఫుడ్ని నేను హోల్ వీక్ లేకపోతే వీక్లీ ఏదైనా ఒక రోజు తిందాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ వీక్లో ఒక 4 days తర్వాత తీసి తినడం లాంటివి మాత్రం మోస్ట్లీ ఐ వోంట్ డూ and I won't prefer also. So that is also one thing I wanted you to tell you. సో ఇప్పుడు మనము మీల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాము.
మీల్ ప్లానింగ్స్ ప్రిపేర్ చేయడానికి 2 వేస్ ఉన్నాయండి. ఫస్ట్ వే ఈస్ లైక్ ఇలాంటి ఫ్యాన్సీ మీల్ ప్లానర్స్ మీకు అమెజాన్లో ఈజీగా దొరికిపోతాయి. అండ్ ఇవి పేపర్ అనమాట. నేను ఇవి లండన్లో తీసుకున్నాను, బాగున్నాయి అని చెప్పి. నాకు ఇది అరౌండ్ £2 పడింది. ఇంకా ఒక పౌండ్ వేస్తే ఇండియాలో అమెజాన్లోనే నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వస్తుంది కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ₹300కే మనకి ఇండియాలో దొరుకుతుంది. కాకపోతే అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకున్నాను, బాగుంది అని చెప్పి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇలా ఉంటుంది. దీంట్లో సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు మనకి ఇక్కడ. ఈ ఆప్షన్ ఉంటుంది. ఇలా ఫ్యాన్సీ దన్నా మీరు చూస్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కి పెట్టుకునేదన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి పేపర్స్ లాగానన్నా చూస్ చేసుకోవచ్చు. లేదక్క మేము మనీ వేస్ట్ చేయదలుచుకోలేదు, మనీ లేవు, మేము అవన్నీ కొనలేము అని అనుకుంటే సింపుల్ గా నేను చూపిస్తున్నాను. దిస్ ఇస్ మై డైరీ. ఐ ఆల్రెడీ షోడ్ యూ పీపుల్ ఇన్ మై Q&A వీడియో. దిస్ ఇస్ మై డైరీ. ఇందులో కూడా రాసుకోవచ్చు అనమాట. నేను చెప్తున్నాను, ఇలా ఈ ఫ్యాన్సీ వాటిల్లో రాసుకునే దానికంటే డైరీలో రాసుకోవడం చాలా సేఫ్ అని నాకు అనిపిస్తుంది. వై? బికాస్ డైరీలో మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పైన రాసామనుకోండి, దాన్ని ఎలాగో ఎరేస్ చేసేయాలి. ఈ పేపర్స్ పైన రాసామనుకోండి, ఈ పేపర్స్ ఎక్కడైనా పోయాయి అనుకోండి, మళ్ళీ దొరకవు. అదే డైరీలో రాసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ప్రీవియస్ వీక్ మనం ఏం ఫుడ్ ప్రిపేర్ చేసామనుకోండి, చూసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీక్ కి మనం మీల్ ప్లానింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా కానీ ప్రీవియస్ వీక్ లో ఏం చేసాము అనేది చూసుకుంటే సరిపోతుంది. సో డైరీ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. అంటే బుక్ లో రాసుకోవడం అనేది బెస్ట్ థింగ్ అని నేను అంటాను. ఈ మీల్ ప్రెప్ రిలేటెడ్ ఏదైతే నేను చూసాను అన్నానో అది నేను ఇన్స్టాగ్రామ్ లో రీషేర్ చేశాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి రీషేర్లోకి వెళ్తే మీకు ఆ వీడియో రీల్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది మీల్ ప్రెప్ ఎంత డేంజరస్ అన్నది. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి, వెళ్ళండి అండ్ అవేర్ అవ్వండి. మీల్ ప్రెప్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అన్నది అర్థం చేసుకోండి. వీళ్ళు చెప్పేవాళ్ళు ఎంతనైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మీల్ ప్రెప్స్ గురించి, బట్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవడం అన్నది ఇంపార్టెంట్. So yeah, that is what I was trying to say about meal prep. So yes, that's all for today. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ అయినా నచ్చిన, ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే ఒక చిన్న హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.